పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంటే వాళ్ళ మనస్తత్వం అమ్మా, వాళ్ళు చేసింది ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ చూశారు కదా, హౌ దే ఆర్ ఫేసింగ్ అనేది. ఇప్పుడు మేము ఎప్పుడు చూడలేదు, మేము 34 సంవత్సరాల సర్వీస్లో చూసాము. ఒక డీజీపీ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ వీఆర్కి వచ్చి జిఏడీలు రిపోర్ట్ చేస్తే 2-3 రోజులు పోస్టింగ్ ఇచ్చేవాడు. ఇప్పుడు 65 రోజులు 70 రోజులు అవుతుంది ప్రభుత్వం వచ్చేసి. దే ఆర్ వెయిటింగ్. ఎంత శోచనీయం, ఎంత ఇన్సల్టింగ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాలో ఉన్నటువంటి ఐపీఎస్ వాళ్ళు కూడా నవ్వుకుంటారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఒక డీజీపీ గారు వచ్చేసి డీజీపీ ఆఫీసులో సంతకాలు పెట్టమన్నారంటే ఇంకంతకన్నా శోచనీయం. ఇప్పుడు ఇన్స్పెక్టర్ని, ఎస్ఐల్ని, డిఎస్పీని కూడా వీఆర్కి పిలుస్తారు. వాళ్ళందరూ వచ్చి కనపడతా ఉంటారు. అయ్యా మేము పిలుస్తాం, ఏదైనా ఇంపార్టెంట్ డ్యూటీ అయితే వీళ్ళు ఎస్ఐని మీరు రాండి, రెడీగా ఉండండి, అవైలబుల్, డోంట్ లీవ్ హెడ్ క్వార్టర్స్ అని చెప్తూ ఉంటారు. అటు కాకుండా ఇప్పుడు ఎంత జరిగిందంటే యూ కెన్ అండర్స్టాండ్. పబ్లిక్ అందరూ కూడా చూసుకుంటున్నారు ఏంట్రా ఈ విధంగా వచ్చిందనేది. కూడా ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాలో ఉన్నటువంటి ఐపీఎస్ వ్యవస్థ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మీద కూడా చూస్తుందన్నమాట. ఎందుకు ఇట్లా దిగజారిపోయారని కూడా ఇది ప్రశ్నార్థకం. ఇదంతా కూడా చర్చనీయాంశం ఉంటుంది. దీనికి అంతా కూడా పోలీసులు తగిన ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలా. సీనియర్ ఆఫీసర్స్ ఇప్పుడంతా యంగ్స్టర్స్ని వేశారు ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ కూడా. ఐ థింక్ దట్ కొంత విల్ ఫీల్ దట్ సమ్ చేంజ్ విల్ బీ అకర్డ్. అండ్ పోలీసులు కూడా సెన్సిటివ్గా పనిచేయాలా. ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా ఎన్ని పోస్టులు వచ్చిన వాళ్ళు కూడా నిర్లక్ష్యం లేకుండా కరెక్ట్గా బాగా పనిచేస్తే ఈ గవర్నమెంట్కి కొంచెం మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా వేరే స్వార్థం లేకుండా మనకు పోస్టింగ్ ఇచ్చారు, ఇంపార్టెంట్, మనం ఇది కష్టపడ్డాము ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు బయట పెట్టేశారు మమ్మల్ని లెక్క చేయకుండా, ఏం తప్పు చేయకపోయినా కూడా. అలాంటి అందరూ కూడా కొన్ని ఇప్పుడు పోస్టింగ్లు ఇచ్చిన మాట వాస్తవమే. వీఆర్ సీయింగ్ ఇన్ ద రెగ్యులర్ పేపర్స్ కానీ పోస్టింగ్ ఆర్డర్స్ కానీ సోషల్ మీడియాలో రెగ్యులర్గా వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా పబ్లిష్ చేస్తుంది. వీటన్నిటికీ చేయాలంటే అండి కమిట్మెంట్ ఉండాలా. రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ లెవెల్ నుంచి ఎస్ఐ లెవెల్ అండ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ లెవెల్ అండ్ నెక్స్ట్ కొన్ని స్టేషన్లో ఎస్హెచ్ఓ, ఇన్స్పెక్టర్ ఉన్నారు. వాళ్ళందరూ కమిట్మెంట్ తోటి, అంకిత భావంతో ఇమ్మీడియట్గా చేసేసి ఒక రిపోర్ట్ వస్తే వాళ్ళని ఆదరించేసి కంప్లైంట్కి మంచి మర్యాద ఇచ్చేసి వాళ్ళని విచారించేసి అక్కడే డాక్టర్ లాగా పనిచేయాలి. అక్కడ అది చేయకుండా వాడికి తర్వాత రండి, మీరు ఎప్పుడు రండి, ఎవరు చెప్తే చేస్తామని అనే మాట రాకూడదు. దే హ్యావ్ టు టేక్ డెసిషన్. వాళ్ళకి అన్ని ట్రైనింగ్ అయ్యారనమాట. సంవత్సరం 3 నెలలు, సంవత్సరం 6 నెలల పాటు ట్రైనింగ్ అయిపోయి పోలీస్ స్టేషన్కి ఇండిపెండెంట్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎస్ఐ ఈ నో హౌ టు డీల్ విత్. వాళ్ళు కూడా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళ కుటుంబాలు కూడా రైతు కుటుంబాలు ఉంటాయి, కూలీల కుటుంబాలు ఉంటాయి, బడుగు బలహీన వర్గ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఎస్ఐలు ఉంటారన్నమాట. వాళ్ళందరూ తెలియాలా ఒక కంప్లైంట్ యొక్క బాధ ఎట్లా ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళు జరిగితే ఎట్లా ఉంటుంది అనేది వాడు ఆత్మ పరిశీలన చేసుకొని చేస్తే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ మెరుగుపడుతుంది. ఐ హోప్ అందరూ కూడా చెడ్డాలని మనం చెప్పలేము. చాలామంది మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు, సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి లెట్ దెమ్ డూ ఇట్. చూస్తున్నాం కదా, వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ సిఐడి కేసు, వెరీ రేర్. ఒకటి మైన్స్లో ఏదో 2-3 కేసులు ఇచ్చారు, కానీ తక్కినన్ని కేసులు కూడా నౌ ఆల్ లోకల్ పోలీస్ స్టేషన్స్లోనే ఇంట్రెస్ట్ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్. వాళ్ళని చేయనీయకుండా పోలీస్ చెప్పమని నేనేం అడగను, కానీ అసలు ఆఫ్రికా మీకు ఏం చెప్పారు అంటే వీటిలన్నిటి మీద డెఫినెట్గా ఏదో చర్చ ఉంటుంది కదా? చర్చ ఉంటుందంటే ఇన్సైడ్ ఉంటుందమ్మా. వాళ్ళ ఆఫీసర్ల మీటింగ్లో ఉంటే ఆఫ్ రికార్డుగా ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటారు. అట్లానే క్రైమ్ మీటింగ్లో అప్పుడు కూడా ఆఫ్ రికార్డు చెప్తారు, కానీ దేర్ ఇట్ నాట్ బి అని ప్రొసీడింగ్స్ మీద ఎక్కడ ఉండదు. క్రైమ్ మీటింగ్స్ కానీ ప్రొసీడింగ్స్ ఇస్తారు ప్రతి దాంట్లో. జగన్ సర్కార్లో అసలు ఇలా జరిగిందని మీతో ఆఫ్ రికార్డుగా పర్సన్స్ ఎవరన్నా ఏమన్నా చెప్పారా? వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఆఫ్ రికార్డ్ అనట్లా, ఆఫ్ రికార్డుగా జరిగిన తతంగాలు ఇలా జరిగాయని మీతో ఎవరన్నా ఏమన్నా అన్నారా? గుసగుసలు మాట్లాడుకోవటం మేము ప్రత్యేకంగా ఎందుకు అడగలేదు, నేను అడగలేదు, అట్లా ఎవరితో ఇంటరాక్ట్ కాలేదు. కానీ బట్ ఇట్ ఈజ్ ఓపెన్ సబ్జెక్ట్ అనమాట. వాళ్ళకి తెలుసు అంతరాత్మగా. వాళ్ళు వాకింగ్లో నడుస్తూ ఉంటామండి, కానిస్టేబుల్స్ ఎట్లా నడుస్తారు, చూడ కర్మ ఇదివరకు లేదు ఇట్లా అని అనుకుంటూ ఉంటారు. మాకు తెలియదు, నేను వాళ్ళకి తెలియదు. ఇట్లాంటి ఉపపరంగానే వస్తూ ఉంటాయి చాలా చోట. పబ్లిక్ ప్లేస్లో కూడా అనుకుంటూ ఉంటారు అనమాట. 10 మంది కానిస్టేబుల్స్ కానీ హెడ్ కానిస్టేబుల్ కూర్చుంటే వాళ్ళు దిగుంటారు. వాళ్ళు బందోబస్తు పిలుస్తారమ్మా. దే ఓంట్ టేక్ ఎన్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఏమి ఉండదు, పాపం నుంచున్న దానికి ఏమి ఉండదు. ఇవాళ ఇక్కడ బందోబస్తు అంటారు, అక్కడ బందోబస్తు అంటారు. 4 years నరకం అనిపించారు. దే హ్యావ్ నాట్ రిసీవ్డ్, యాజ్ అఫ్సాన్ గారు చెప్పినట్టుగానే 30 days సరెండర్ లీవ్ ఉంది, రాలేదు. స్పెషల్ సరెండర్ యూనిఫారం రాలేదు, సరిగా యూనిఫారం రాలేదు, డిఎల్ రాలేదు. మూమెంట్ ఆఫ్ వాళ్ళకి ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటే